ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ పనిచేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోట డిపోలో 9 కొత్త ఆర్టీసీ బస్సులను ఆయన ప్రారంభించారు. 110 రోజుల పాలనలో సరాసరిన రోజుకు 2 కొత్త బస్సులను ప్రారంభించినట్లు వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్సులను రోడ్లపైకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. గత 110 రోజుల నుంచి సగటు రోజుకు 2 బస్సుల లెక్కన ఏపీఎస్ఆర్టీసీ నూతనంగా బస్సులను ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రజల కోసం ఏర్పడిన ఈ ప్రభుత్వం ఇది. గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తి నిర్వీర్యమైనది. 5 సంవత్సరాలు ఎక్కడా కొత్త బస్సులు తేవడం జరగలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ప్రక్షాళన మొదలైంది. రాష్ట్రంలో మహిళా మనులందరికీ ఫ్రీ సర్వీస్ కల్పిస్తామని చెప్పాం. అది కూడా అతి త్వరలోనే ప్రజల ముందరకు రాబోతుంది. ఎందుకంటే ఏవైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా ప్రజల దగ్గరికి వస్తున్నాయి. మీరందరూ గమనించాలా. పెన్షన్లు పెంచుతామని చెప్పాం, 1000 రూపాయలు పెంచి చూపించాం. అలాగే అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పాం. అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది మన రాయచోటుతో సహా 175 కేంద్రాల్లో. ఉచిత ఇసుక సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పాం. ఆ పథకాన్ని దీపావళి రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. ఇది అంతటికీ కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పట్టానికి నిదర్శనం.